ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది శరీర సంబంధం మరియు ఆత్మ సంబంధమైన విషయాలు రెండింటిలోనూ వాస్తవమే. అయితే యేసు ప్రభు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు అవగాహనను సూచించడానికి కంటి యొక్క ఉదాహరణను యేసయ్య ఉపయోగించాడు. ఇక్కడ కన్ను అనేది మన దృష్టి ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. సాధారణంగా చూపు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి లోక సంబంధమైన వాటి మీద చూపు, రెండోది పరలోక సంబంధమైన వాటి మీద చూపు. మన చూపుని ఎక్కడ ఉంచుకుంటామో అన్నదాని విషయంలో దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు. ఒకదానిపై మన చూపు ఉంది అంటే దాన్ని మనం కోరుతున్నామని అర్థం. పరలోక సంబంధమైన వాటి మీద చూపు ఉన్నట్లయితే సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చూస్తాము. దేవునికి మహిమ రావాలని, దేవుని రాజ్య సంగతులను తెలుసుకోవాలని, ఆ రాజ్యంలో నివసించాలని, అనేకులను ఆ రాజ్య వారసులయ్యేలా చేయాలని ఆశిస్తాము. లోక సంబంధమైన వాటి మీద చూపు ఉన్నవారు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూడరు. ఈ కాలంతో పాటే సమసిపోయే వస్తువులను, పాపానికి, స్వార్థానికి, చీకటికి సంబంధించిన సంగతులను ఆశిస్తారు. క్రీస్తు మహిమను, పాప విముక్తిలోని విలువను వారు చూడరు. దీనిని బట్టి మన చూపు ఏ దిశగా ఉంటుందో అనేది మనం దేవుని వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనే దాన్ని నిర్ణయిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా దేహమునకు దీపము మా కన్నే గనుక మా కన్ను తేటగానుంటే మా దేహమంతయు వెలుగుమయమై ఉండునని, అది చెడినదైతే మా దేహమును చీకటిమయమై ఉండునని, మేము నీ వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనేదాన్ని మా కనుదృష్టి నిర్ణయిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక భూమి మీదనున్న మా అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేసి మమ్ములను మేము నీకు అప్పగించుకొనుటకు సహాయము దయచేయమని, మా మనోనేత్రములు నీవు వెలిగించావు గనుక మమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మేము తెలుసుకొనున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించమని, మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు
మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.